సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. 82 మంది కార్మికులకు గాను ఇద్దరికి వేతనాలు పెంచడంతో 6 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, మేనేజర్ స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయకుంటే 2-3 రోజుల్లో సమ్మెకి కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. నారాయణఖేడ్ మున్సిపల్ సంబంధించి ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడున్న మేనేజర్ గారు కార్మికులు వివక్ష చూపెట్టే పరిస్థితి ఉంది. మొత్తం కార్మికులు 82 మంది ఉంటే ఇద్దరికి మాత్రమే జీవోని అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 80 మందికి సంబంధించి ఏం నిర్లక్ష్యం, వీళ్ళేం తప్పు చేసిరని చెప్పేసి ఈ సందర్భంగా అడగాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం కార్మికులకు రోజువారీగా కష్టపడి పనిచేసే వాళ్ళకే జీతాలు పెంచకపోవడం దారుణంగా ఉంది. రోజు పొద్దున్న లేస్తే ఊడ్చే వాళ్ళ కార్మికులు, పొద్దున్న లేస్తే నీళ్ళు ఇడ్చే వాళ్ళకు, పొద్దున్న లేస్తే చెత్త ఎక్కపోయే కార్మికులకు జీతాలు పెంచే పరిస్థితి ఇక్కడున్న అధికారులు నిర్లక్ష్యం వహించిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ 80 మందికి సంబంధించిన వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా పలుమార్లు తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి 6వ రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ సమస్య ఈ రోజు రేపు పరిష్కారం చేయకపోతే 2-3 రోజులు చూసిన తర్వాత సమ్మె చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి